నేను అసోసియేట్ అయి ఉండి, అంత దత్తత అనే పదం కరెక్ట్ కాదు, బట్ నేను తీసుకొని చేస్తున్నటువంటి సూరారం నర్మెట్ట గ్రామ వాసులకు అండ్ ఈ రోజున అవార్డు తీసుకుంటున్నటువంటి పద్మశ్రీ జాదవ్ యపాంగ్ గారికి, అలాగే చేసిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి. మనిషిని చూస్తే గుండె నిండా తృప్తి ఉంటుందో, ధైర్యం ఉంటుందో, ఒక పెద్ద అన్నయ్యనో లేకుంటే పెద్ద నాన్ననో చూసినటువంటి ఫీలింగ్ మనకు కలుగుతుందో, ఏ మనిషి మాటలు వింటే, ఏ స్పీచ్లో కానీ, ఏ మెసేజ్లో కానీ ఏదో ఒక మంచిని మనం తీసుకొని ఇంటికి వెళ్ళగలం. తెలుగు వాళ్ళల్లో మనం గర్వంగా చెప్పుకునేది ఎన్టీ రామారావు గారు అయితే, ఆ తర్వాత మనం గర్వంగా చెప్పుకోగలిగినటువంటి వ్యక్తి. ఈ మనిషిని చూస్తే ఆ తెలుగుతనం ఉట్టి పడుతుందో. ఇంతకుముందు మన వ్యాఖ్యాత ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు నాకు కొంచెం ఇదిగా అనిపించింది, ఎందుకంటే మనం ఎవరి ముందు మాట్లాడుతున్నాం. తెలుగు భాషను ముందుకు తీసుకొని వచ్చి తెలుగు భాష గురించి ప్రతి ఇంట్లో తెలుగు మాట్లాడాలని చెప్పేటువంటి మన తెలుగు, ఒక రకంగా చెప్పాలంటే మన తేజం, గౌరవనీయులు, ప్రతి వాళ్ళు ఇష్టపడేటువంటి, అంటే ప్రతిపక్షంలో ఉన్న విపక్షంలో ఉన్న తను ఆ రోజుల్లో ఈ రోజు కూడా ఇష్టపడేటువంటి ఒక గొప్ప వ్యక్తి, నాకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి. ఎప్పటి నుండి కూడా ఈ సంకల్ప దివస్కు నేను వారిని పిలిచి వారి ముందు చేస్తున్న కార్యక్రమాన్ని చూపించాలని చాలాసార్లు ప్రయత్నం చేశాను. బట్ ఈసారి మట్టుకు తనకు చాలా, అంటే చెప్పడానికి కానీ కాదు, అందరూ అన్ని సభల్లో మాట్లాడినందుకు కాదు, నిజంగా తనకు కొంత బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా, తను ఎక్కువగా షెడ్యూల్లో రెగ్యులర్గా బిజీగా ఉన్నా కూడా తను అడ్జస్ట్ చేసుకొని ఈ రోజున ఇక్కడ మేము ముందుకు వచ్చినటువంటి వెంకయ్య నాయుడు గారు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఈ రోజున ముఖ్య అతిథిగా విచ్చేసి ఎన్ని రోజులు జరుగుతున్నటువంటి సంకల్ప్ దివస్, 25 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి సంకల్ప్ దివస్ అన్నింటికి కూడా ఒక తలమానికంగా ఒక స్ఫూర్తినిచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు సార్. గొప్ప లక్ష్యం కోసం, అది కూడా సమాజం కోసం జీవితాన్ని అంకితం చేసిన నిస్వార్థ సేవా మార్గం ఎంచుకునే వ్యక్తులను గౌరవించుకునే కార్యక్రమం ఇది. ముందుగా ఈ మంచి కార్యక్రమం ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీ కిరణ్ గారికి, సుచిన్ ఇండియా ఫౌండేషన్ యొక్క బృందానికి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు చెప్పిన సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. సమాజ సేవ ప్రాముఖ్యాన్ని మన ధర్మ గ్రంథాలు ఎప్పుడో చెప్పాయి. అలాంటి ఒక సుభాషితాన్ని ఇక్కడ ప్రస్తావించడం సముచితంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. పరోపకారాయ పరంతి వృక్ష, పరోపకారాయ పహంతి ప్రజ, పరోపకారాయ దుహంతి గావ, పరోపకారాయ మిదం శరీరం అని. The meaning is doing something good to the others. The tree gives fruits for the people, not for itself. Also, body also must be in a position to do something for others. That too for the specially abled, or what you call disabled people who have been unfortunate to be in that position. Everybody's life, we must have the principle of share and care. Share and care is the core of Indian philosophy. It is our dharma. నువ్వు తెలివిని పెంచుకో, సంపదను పెంచుకో, దాన్ని ఇతరులతో పంచుకో, అప్పుడే నీకు జీవితం ఆనందంగా ఉంటుందని నేను ఎప్పుడు భావిస్తుంటాను. పెంచుకో, పంచుకో, అప్పుడు నిజంగా ఆనందం, నీ జీవితానికి ఒక గమ్యం, ఒక లక్ష్యం నెరవేరినట్టు అవుతుందని చెప్పి. వైశాల్యంలో తన ఒక్కడి కృషి సంకల్పంతో అడవిని సృష్టించిన మహనీయుడు అయినట్టు ఆయన వారిని స్వార్థం లేకుండా, నిశ్శబ్దంగా, హడావుడి లేకుండా, హంగామా చేయకుండా నిశ్శబ్దంగా ప్రకృతి కోసం ఆయన చేసి కృషి అసాధారణం. వారికి నా ప్రత్యేకమైన అభినందనలు. అందుకే వారికి నేను ముఖ్యంగా ఇందాక అభినందనలు చెప్పాను. ఇలాంటి వ్యక్తులు మన ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో ఒకరు తయారు కావాల్సిన అవసరం ఎంతో ఉంది. మనం కూడా మన జీవితంలో మనం పక్కన ఉండే వాళ్ళని గురించి పడుచుకోవడమే కాకుండా ప్రకృతి పరిరక్షణ, మొక్క నాటడం, మొక్కను పెంచడం, ఈ రెండు కూడా మన జీవితంలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి అనుకుంటున్నాను. ఇది కేవలం ఒకరికో ఇద్దరికో పరిమితం కాకూడదు.
వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ప్రకృతి రుణం తీర్చుకునే ప్రయత్నం చేయాలా. మన జీవితంలో ప్రకృతి రుణం తీర్చుకునే కార్యక్రమాన్ని మనం చేపట్టాలా. ప్రకృతిని పరిరక్షించాలా. లవ్ అండ్ లివ్ విత్ ద నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ ఎవర్ బ్రైట్ ఫ్యూచర్ అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనం చేస్తూ, వీటితో పాటు ఈ సంకల్ప సంజీవని పురస్కారం అందుకుంటున్న శ్రీ బాలాజీ తారిణి, శ్రీ ఖ్వాజా మొహద్దీన్, శ్రీ సి ప్రవీణ్ కుమార్ యాదవ్, శ్రీ పోలిడి చంద్రశేఖరరావు గారికి కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తాను. మీరు చేపట్టిన నిస్వార్థ సేవను సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుండగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. హైదరాబాద్లో కానీ, తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, భారతదేశంలో కానీ ద ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ వర్కింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద డిజేబుల్డ్ పీపుల్ ఆర్ స్పెషally abled people. That is really a commendable job they are doing, wonderful work they are doing. We must compliment them and we must give them also encouragement. అందరూ కూడా ఒకసారి చప్పట్లు కొట్టి అలాంటి వారిని అభినందించండి, వారి కోసం అని చెప్పండి. నాయకుల కోసం కాకుండా ఇలాంటి నిస్వార్థ సేవ చేస్తూ, అది కూడా కష్టమైన పనిని ఇష్టమైన రీతిలో చేస్తే నష్టపోయేది లేదని నేను ఎప్పుడు చెప్తుంటాను. కష్టం అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒకటి షేర్ అండ్ కేర్, రెండోది నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ ఎవర్ బెటర్ ఫ్యూచర్. నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బెటర్ ఫ్యూచర్. ప్రకృతితో కలిసి జీవించు, ప్రకృతిని ప్రేమించు, ప్రకృతితో కలిసి జీవించు. చెట్లు నరికివేయడం కాదు, చెట్లు పెంచు, పచ్చదనాన్ని పెంచు. తద్వారా నీ జీవితంలో ఒక ఆనందమైన మంచి వాతావరణం ప్రవేశించేటికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకొని ప్రతి వ్యక్తి కూడా ప్రకృతితో జీవించాలి. మన పిల్లలకు కూడా ప్రకృతితో జీవించే అలవాటు మనం చేయాలి. సూర్యోదయానికంతా లేయడం, సూర్యాస్తమయానికంతా పని పూర్తి చేసుకోవడం జీవన విధానంగా మనం తయారు కావాలి. సూర్యుడు ఉదయాన్నే వస్తాడు, మనం పిలిస్తే పలికే దేవుడు సూర్యుడు. ఏ విధమైన పూజలు చేయబడలే, ఏ విధమైన వ్రతాలు చేయబడలే, ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడు వచ్చి అందరికీ దర్శనమిస్తాడు. మనకు కనిపించే దేవతలుంటే ఆ సూర్యుడిని, ఆ వెలుతుర్ని మనం స్వాగతించాలా. ఆ బర్త్డే అంటే 5 స్టార్ హోటల్లోనో 5 రెస్టారెంట్లోనూ వెళ్ళి అక్కడ ఏదో దీపాలు ఆర్పడం అసలు తప్పది. దీపాలు వెలిగించాలా. దీపాలు ఆర్పే అలవాటు ఇంగ్లీష్ వాళ్ళది, కొంపలు ముంచేటికి అలవాటు. దీపాలు ఆర్పి ప్రపంచంలో చాలా దేశాలను బానిస దేశాలుగా వారు తయారు చేశారు. మన దేశాన్ని కూడా వచ్చి 200 సంవత్సరాలు వాడు పరిపాలించారు. మన దేశం దీపాలు ఆర్పే దేశం కాదు, దీపాలు వెలిగించే దేశం, వెలుతురునిచ్చేటికి దేశం. ఆ దేశంలో పుట్టిన నేను మీ అందరికీ కూడా మనం చేస్తున్నా, జన్మదినాల సందర్భంగా దీపం ఆర్పవద్దు, కొత్త దీపాన్ని వెలిగించండి. పేదవాళ్ళ బతుకుల్లో మరింత మనం ఎంతో కొంత సేవ చేసే కార్యక్రమాన్ని అలవాటు చేసుకోండి. మన గుణదారులు ఇతరులతో కొంత పంచుకో అనే విధానాన్ని మన పిల్లలకు చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి. వాళ్ళ జన్మదినాల సందర్భంగా ఇలాంటి పిల్లలతో కొంత సమయం గడపండి. क्या देखा जन्म सत्य से पिता माता ही जब भगवान आए, पिता माता जब छोड़ के गया था हम लोग का, किसके साथ छोड़ के गया था? पिता माता के साथ छोड़ के गया था, प्रकृति के साथ छोड़ के गया था. प्रकृति नहीं भगवान है. नेचर इज गॉड, गॉड इज नेचर. इसके बारे में नेचर के ऊपर जितने भी जो लोग काम करेगा वो लोग जल्दी जल्दी गिनेगा होगा, तब इंडिया हम लोग जिंदे रहेगा. इंडिया ही आ रहा है. इंडिया से भी ऑल ओवर वर्ल्ड न्यू एजुकेशन पॉलिसी में आ रहा है. वो लोग 24 साल के बाद वो लोग ऑल ओवर वर्ल्ड को नेतृत्व देगा. वो लोग आ जाएगा, 24 डेज लगेगा. ये बच्चों लोग आजकल प्रैक्टिकल है, आगे के है क्या है थियोरिकल है. वो थियोरिकल में उसका ध्यान नहीं है. इसके बारे में आज प्रैक्टिकल नॉलेज जब तक हो जाएगा इंडिया डेवलप हो जाएगा. भारतीय कला कृष्टि संस्कृति जब विकास होगा तब देश डेवलप. धन्यवाद. సంకల్ప్ దివస్ అని చెప్పేసి మేము గత 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ప్రతి సంవత్సరం ఒక మెగా సిసి అవార్డు, అంటే దేశవ్యాప్తంగా ఒక సామాజిక స్ఫూర్తిని పెంపొందించే ఒక మనిషిని ఫెలిసిటేట్ చేసుకుంటూ ఒక పండుగలాగా సంకల్ప్ దివస్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజున దాదాపు 2800 మంది స్పెషల్ కిడ్స్, అంటే రకరకాల వైకల్యంతో ఉన్నటువంటి పిల్లలందరితోటి ఒక 50 ఇన్స్టిట్యూషన్స్ నుంచి మనకి ఈ రోజున ఇక్కడ మనం కలుస్తుంది. ఇక్కడ అందరినీ మరి చూస్తున్నారు. ఇది ఒక సామాజిక సేవా కార్యక్రమంలా కాకుండా వాళ్ళందరితోటి గడుపుకునేటువంటి ఒక పండుగలాగా వాళ్ళు చేసుకున్నటువంటి స్కిల్స్, వాళ్ళు చేసినటువంటి యాక్టివిటీస్ను అన్నిటినీ ఇక్కడ డిస్ప్లే చేసుకొని వాళ్ళు జరుపుకుంటున్నటువంటి ఒక అద్భుతమైన పండుగగా ఈ రోజున జరుగుతుంది. ప్రతి సంవత్సరం 28 నవంబర్ సంకల్ప్ దివస్గా మేము చేస్తూ వస్తుంటాం. ఈ రోజున
జాదవ్ యాపంగ్ గారు ఒక ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారు అతన్ని. అంటే ఒక ఫారెస్ట్, ఒక డెజర్ట్ నుండి ఫారెస్ట్ని క్రియేట్ చేసినటువంటి మనిషిగా తను ప్రఖ్యాతి పద్మశ్రీని కూడా పొందారు వారు. ప్లస్ ఈ రోజునటువంటి దాదాపు 2800 మంది నేను దత్తత తీసుకున్నటువంటి 2 గ్రామాలకు సంబంధించిన వాళ్ళని కూడా ఈ రోజున ఈ సంకల్ప సందర్భంగా ఈ మౌంటైన్ హైట్స్లో మనం ఇక్కడ చూస్తాం. For more videos like this, subscribe Big TV channel.